హలో, ఇవి ఏమో ఉప్పు చెక్కలకు చేస్తున్నానండి. బియ్యం ఒక 2 గంటల సేపు నానబెట్టి ఆరబోసి మిల్లుకి బట్టియండి, ఆడించి పెట్టుకోండి. దీంట్లోకి ఏమంటే చెక్క, మొగ్గ, తెల్లగడ్డలు, ఎండుమిరపకాయలు, కొంచెం ఉప్పు మిక్సీకి వేసుకొని ఇలా పౌడర్ చేసేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయిపోయిందనమాట. తర్వాత వచ్చి ఇట్లా మినప్పప్పు, పచ్చెనగపప్పు నానబెట్టుకొని ఇట్లా వేసుకోవాలన్నమాట. కరివేపాకు, ఇవంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడేమంటే నీళ్ళు, వేడి నీళ్ళు తెల్లబెట్టుకొని అవి ఇందులో కలుపుకోవాలన్నమాట. ఫస్ట్ దీన్ని ఇలా కలుపుకొని అన్నం వేద్దాము. వేడి పాలు, నీళ్ళు ఇలా కలుపుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఈ టైంలోనే ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి కలుపుకుంటారనమాట. మేమేమో అవి వేయట్లేదు. అవి అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. చేత్తో కలిపెట్టుకుందాం. ఇప్పుడేమో పిండి రెడీ అయిపోయింది. ఇంకా బాండ్లు పెట్టుకొని నూనె వేసుకొని వేడి చేసుకోవడమే. ఇప్పుడు ఒక చిన్న ముద్దను తీసుకొని ఒత్తుకోవాలి. ఇది కానీ ఉందంటే ఒత్తేది చాలా సింపుల్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని పోయి నూనె వేసుకుందాం. నూనె కూడా కాలిపోయింది. వేగిపోయినట్టే తీసి పక్కన వేసుకుందాం. ఇలా కలర్ చేంజ్ అయితే తెలిసిపోతుంది. ఇంకోటి ఇట్లా బుడుగులు కూడా ఆగిపోతాయి, ఏగిపోతాయి. ఇట్లా కొట్టి కూడా చెక్ చేయొచ్చు. ఇవన్నీ ఏగిపోయినట్టే క్రిస్పీగా స్పైసీగా బాగా ఉంటాయి. కొంతమంది వీటిని కారపు చెక్కలు కూడా అంటారు. మేము ఉప్పు చెక్కలు అంటాం. మీరేమంటారు కామెంట్ చేయండి.